తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ దినదినాభివృద్ధి జరుగుతూనే ఉంది. అంతకుముందు ఒక సినిమాకు 70 కోట్లు వస్తే గొప్ప అనుకున్నారు. కానీ 2015లో బాహుబలి తర్వాత మొత్తం మారిపోయింది. ఆ సినిమా ఏకంగా 600 కోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచేసింది. ఇక దాని తర్వాత చాలా సినిమాలు 100 కోట్లు, 80 కోట్లు, 90 కోట్లు ఇలా మార్కెట్ పరిధి పెంచుకుంటూ పోయింది. ఇక ఈ ఏడాది సమ్మర్ కు ఏకంగా టాలీవుడ్ లో 800 కోట్ల బిజినెస్ జరుపుకోనుంది. ఆ వివరాలు ఒకసారి చూద్దామా? మొదటిగా ఈ నెలలో రిలీజ్ కానున్న పెద్ద సినిమా కాటమరాయుడు. ఈ సినిమా బిజినెస్ 100 కోట్లు జరుపుకుంది. సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ఉగాదికే రానున్న మరో సినిమా శర్వానంద్ హీరోగా నటించిన రాధ. ఇక శర్వా మార్కెట్ కూడా బాగానే పెరిగింది. ఈ సినిమా బిజినెస్ కూడా 30 కోట్ల వరకు జరుపుకుందని సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో వెంకీ గురు సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు కూడా 30 కోట్లు ఖాయం. ఆ రోజే కార్తీ నటించిన చెలియా కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా దిల్ రాజు రిలీజ్ చేస్తుండటంతో మంచి బిజినెస్ జరిగేందుకు అవకాశం ఉంది. దీని తర్వాత అసలైన పెద్ద సినిమా బాహుబలి ద కన్క్లూజన్. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఒక్కటే దాదాపు 400 కోట్ల పైగా బిజినెస్ జరుపుకోనుందని సమాచారం. అలాగే దీని తర్వాత రిలీజ్ కానుంది వరుణ్ తేజ్ మిస్టర్ సినిమా. ఈ సినిమాకు కూడా 25 కోట్ల దాకా బిజినెస్ జరుపుకోనుంది. ఇక నిఖిల్ ఇప్పటికే ఎక్కడికి పోతావు చిన్నవాడాతో 30 కోట్ల పైనే కలెక్షన్స్ రాబట్టాడు. దీంతో కేశవ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉండడంతో బిజినెస్ 25 కోట్ల మేర జరుపుకుందని తెలుస్తోంది. ఇక బన్నీ నటిస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా కూడా 90 కోట్ల బిజినెస్ జరుపుకోవడం ఖాయం. ఆయన గత సినిమా సరైనోడు 76 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా కొన్ని చిన్న సినిమాలు, రిలీజ్ డేట్ ఫిక్స్ అవని సినిమాలు కొన్ని, ఇలా అన్నింటినీ కలుపుకొని ఈ ఏడాది టాలీవుడ్ లో సమ్మర్ సినిమా బిజినెస్ 800 కోట్ల మేర జరగటం ఇదే తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి కావడం విశేషం.